నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. తలుక్కుమాని మెరిసేదే బంగారం. పసిడి ఉంటేనే ఫ్యూచర్ ప్యూర్ గోల్డ్ అన్నట్లుగా మారిపోయింది సీన్. నేటి అలంకరణకైనా భవిష్యత్తు భరోసా కోసమైనా టక్కున గుర్తొచ్చేది బంగారమే. అలాంటి పసిడి మస్తు పిరమవుతుంది. సాన పెట్టకముందే స్వర్ణం సుర్రుమంటోంది. రేపన్నదే లేకుండా ఆల్ టైమ్ హై రేట్లను టచ్ చేస్తూ రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఇప్పుడు పెళ్లిళ్లు శుభకార్యాల సీజన్ లేకున్నా బంగారం ఎందుకు పరుగులు పెడుతోంది? గోల్డ్ రేట్లు పెరగడం వెనుకున్న అసలు కథేంటి? అసలు పసిడి ధరలు పెరుగుడేనా తగ్గుడన్న ముచ్చటే ఉండదా? అక్షరాల లక్ష వైపు బంగారం దూకుడు. అంతర్జాతీయ అలజడితో పసిడి పరుగో పరుగు. త్వరలోనే తులం బంగారం ధర 90,000 దాటే అవకాశం. పసిడి జిగేల్మంటోంది. కంటి చూపుకు మెరవడమే కాదు, ధరల్లోనూ వెలుగులు విరజిమ్ముతోంది. ఊహించని రేట్లతో రోజుకో రికార్డు క్రియేట్ చేస్తోంది. మొన్నటి వరకు 65,000 నుంచి 70,000 మధ్య ఉన్న తులం బంగారం ధర అనుకోకుండా ఎలాంటి పెళ్లిళ్లు శుభకార్యాల సీజన్ లేకున్నా సడన్ గా 80,000 క్రాస్ చేసింది. పరిస్థితి చూస్తుంటే మరికొన్ని రోజుల్లోనే 90,000 దాటే అవకాశం కనిపిస్తోంది. 24 క్యారెట్ల బంగారం త్వరలోనే ₹1,00,000 అవడం కూడా పక్కా అంటున్నారు ఎక్స్పర్ట్స్. సేవింగ్స్లో పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి బంగారంలో. ఇప్పుడు కొంటే కానీ మీరు చూడండి, గత 1 వీక్ బిఫోర్ చూడండి 78,000 ఉండే. ఇప్పుడు విత్ ఇన్ 1 వీక్ మీకు 4,000 పైన జంప్ అయ్యింది చూసుకోండి. సో మీరు బెనిఫిట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు ఇన్వెస్ట్ చేసుకోండి. ఎవరైనా చేసేవాళ్ళు ఉంటే ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే మీకు ఫర్దర్ ఫ్యూచర్ ఇంకో 2-3 మంత్స్లో మీకు ₹1,00,000 దాకా అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఆడవాళ్లకు ఆభరణాలే అందం. తరాలు మారుతున్నా, ట్రెండ్ చేంజ్ అవుతూ వస్తున్నా కట్టుకునే దుస్తులు, వేసుకునే ఆభరణాలపై ఏమాత్రం ఆసక్తి తగ్గడం లేదు, తగ్గదు కూడా. బంగారం కేవలం అలంకరణ కోసం మాత్రమే కాదు, ఓ స్టేటస్ కూడా అయిపోయింది. 10 మందిలోకి వెళ్ళినప్పుడు, ఫంక్షన్లకు హాజరైనప్పుడు ఒంటి మీద బంగారం లేకపోతే లోటుగా ఫీల్ అవుతున్న పరిస్థితి. అందుకే ఆడ మగ అని తేడా లేకుండా అందరూ బంగారంతో మెరిసిపోవాలి అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే రోజురోజుకి బంగారం ధరలు పెరిగిపోతూ వస్తున్నాయి. గత కొద్ది రోజులుగా అయితే సామాన్యులు బంగారం జోలికి వెళ్లే పరిస్థితి కనిపించడం లేదు. పసిడి రేట్లు పైకే వెళ్తున్నాయి. పైసలు ఉంటే ఖర్చయిపోతాయి, గోల్డ్ అయితే అత్యవసరమైతే వాడుతాం. అందుకే గోల్డ్ ఈజ్ ది బెస్ట్. రేట్లు తగ్గినా పెరిగినా గోల్డ్ అనేది పబ్లిక్ కు ఓ ఎమోషన్ గా మారింది. గోల్డెన్ డేస్ కోసం బంగారాన్ని కొని పెట్టుకుంటున్నారు జనం. బంగారం ఎప్పుడూ బంగారమే అన్నట్లుగా ఆపద వచ్చినప్పుడు ఆదుకునే కరగని గనిగా పసిడి మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు. అయితే ఆకాశాన్నంటుతున్న ధరలతో పరేషాన్ అవుతున్నారు సామాన్య జనం. ఇప్పుడున్న గోల్డ్ రేట్స్ సామాన్యులకు గుబులు పుట్టిస్తూ ఉంటే ఇన్వెస్టర్లకు మాత్రం ఫుల్ ఖుషీ చేస్తున్నాయి. అంతర్జాతీయ పరిస్థితుల్లో స్టాక్ మార్కెట్లు డమాలంటున్నాయి. మార్కెట్ సడన్ గా క్రాష్ అయితే ఘోరంగా లాస్ అవ్వాల్సి వస్తుంది. ఇక ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్ చేస్తే ఎప్పుడు సేల్ అవుతుందో, అవసరానికి డబ్బు అందుతుందో లేదో తెలియదు. అందుకే గోల్డ్ ను ప్రయారిటీగా తీసుకుంటున్నారు ఇన్వెస్టర్లు. దాంతో ఆటోమేటిక్ గా డిమాండ్ పెరిగి పసిడి రేటు 80,000 దాటి ₹1,00,000 వైపు పరుగులు తీస్తోంది. దేశీయ మార్కెట్లో బంగారం ధరలు రికార్డు స్థాయి రేటుకు చేరుకున్నాయి. హైదరాబాద్ లో తులం స్వచ్ఛమైన బంగారం రేటు 82,000 దాటింది. ఇక పన్నులు, ఛార్జీలు కలిపితే మరింత ఎక్కువే ఉంటుంది. బడ్జెట్ లో కస్టమ్స్ డ్యూటీ పెంచుతారు అన్న అంచనాలు ఉన్నాయి. బడ్జెట్ తర్వాత గోల్డ్ రేట్లు ఇంకా పెరగడం ఖాయమన్న చర్చ కూడా ఉంది. గత ఏడాది జూలైలో ప్రవేశపెట్టిన బడ్జెట్ లో బంగారం దిగుమతులపై కస్టమ్స్ డ్యూటీని 15% నుంచి 6% తగ్గించారు. దీంతో గోల్డ్ రేట్లు ఒక్కసారిగా దిగివచ్చాయి. మళ్లీ బడ్జెట్ ప్రవేశపెట్టే సమయం వచ్చేసింది. ఈ క్రమంలో మరోసారి సుంకాలు తగ్గించి బంగారం ధరల పెరుగుదలను కట్టడి చేయాలని ఆశిస్తున్నారు.
జూలై 2024లో బంగారం దిగుమతులపై సుంకాలు తగ్గించడంతో ఆ తర్వాతి నెల ఆగస్టు 2024లో బంగారం దిగుమతులు 104% పెరిగాయి. అదే సమయంలో భారత్ నుంచి నగలు, రత్నాల ఎగుమతులు 23% పడిపోయాయి. కస్టమ్స్ డ్యూటీ తగ్గించడంతో బంగారం వినియోగం భారీగా పెరిగింది. అది దేశ వాణిజ్య లోటును భారీగా పెంచింది. ఈ అసమానతలను తగ్గించేందుకు కేంద్రం మళ్లీ బంగారం దిగుమతులపై కస్టమ్స్ డ్యూటీ పెంచాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మరో వారం రోజుల్లో ప్రవేశపెట్టే బడ్జెట్లో దీనిపై ప్రకటన చేసే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అదే జరిగితే దేశీయంగా బంగారం ధరలకు ఇంకా రెక్కలు రావడం పక్కా. అయితే బంగారం రేట్లు పెరిగేందుకు కస్టమ్స్ డ్యూటీ పెంచడం ఒక్కటే కారణం కాదని నిపుణులు చెబుతున్నారు. బడ్జెట్లో ప్రభుత్వం సుంకాలు పెంచకపోయినా దేశీయంగా బంగారం ధరలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయంటున్నారు. అందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనిశ్చిత పరిస్థితులు, అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ రేట్లు, అమెరికాలో ట్రంప్ ప్రభుత్వ నిర్ణయాలు, డాలర్ విలువ వంటి కీలక అంశాలు పసిడి పరుగులకు కారణమంటున్నారు ఎక్స్పర్ట్స్. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ రేటు ఔన్సుకు $2,751 దాటింది. గత 3 రోజుల్లోనే ఔన్స్ గోల్డ్ రేటు $60 వరకు పెరిగింది. $2019కి ముందు వరకు 10 గ్రాముల బంగారం ధర 40,000 వరకు ఉండేది. ఆ తర్వాత 3 ఏళ్లలోనే అది 70,000 దాటేసింది. గత ఏడాది స్టార్టింగ్లోనే కొద్దిగా జోరు తగ్గినట్లు కనిపించినప్పటికీ ఆ వెంటనే మళ్లీ హై స్పీడ్తో దూసుకెళ్తోంది గోల్డ్ రేట్. 1967 నుంచి ఇప్పటి వరకు బంగారం ఎన్నో మైలురాళ్లు దాటుతూ వచ్చింది. 1967లో తులం బంగారం ధర $102 2024 జూలై 23 వరకు తులం బంగారం ధర 75,000 మార్కును కూడా దాటేసింది. 6 నెలలు గడవక ముందే మరో 7,000 వరకు పెరిగి ఇప్పుడు 82,000 క్రాస్ చేసింది. ప్యూర్ గోల్డ్ రేట్, గోల్డ్ హిస్టరీ చూస్తే ప్రతి 5 ఏళ్లకోసారి బంగారం ధరలు అటు ఇటుగా డబుల్ అవుతూ వస్తున్నాయి. రాబోయే రోజుల్లో కూడా గోల్డ్ రేట్స్ ఇంకా పెరిగే అవకాశం ఉండడంతో అందరి చూపు బంగారం వైపు అన్నట్లుగా మారింది సిచ్యువేషన్. గోల్డ్ ఈజ్ ఆల్వేస్ గోల్డ్. రేట్లు తగ్గినా పెరిగినా గోల్డ్ అనేది ఒక ప్రైడ్. ఎలాంటి సిచ్యువేషన్లోనైనా పెట్టిన పెట్టుబడి తిరిగి రావాలన్నా, ఆపదకు డబ్బు అందాలన్నా సామాన్యులు, దేశాలు బంగారాన్నే నమ్ముకున్నాయి. అందుకే స్వర్ణం సుర్రుమని కాలుతోంది. అందనంత ఎత్తులో ఆకాశంలో సూర్యుడిలా మండిపోతుంది బంగారం. అసలు గోల్డ్ రేట్లు ఎందుకు పెరుగుతున్నట్లు? రాబోయే రోజుల్లో బంగారం ధరలు ఏ స్థాయిలో ఉండబోతున్నాయి? అంతర్జాతీయ పరిస్థితులే పసిడి పరుగులకు కారణమా? ఫ్యూచర్లో గోల్డ్కు ఇంకా గోల్డెన్ డేస్ ఉన్నాయా? స్టాక్ మార్కెట్లు అంతర్జాతీయ పరిస్థితులతో పసిడికి లింక్ ఏంటి? దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో పోటీ పడి గోల్డ్ పరుగులు తగ్గేదేలే అంటూ గోల్డ్ పరుగులు తీస్తోంది. 6 రోజులుగా పెరగడమే కానీ తగ్గకుండా అంతర్జాతీయ మార్కెట్లకు పోటీగా దేశీయ మార్కెట్లలోనూ బంగారం ధరలు పైకి ఎగబాకుతున్నాయి. స్వర్ణం మస్తు ప్రియం కావడానికి 1,00,000 కారణాలు కనిపిస్తున్నాయి. వరల్డ్ వైడ్ గా మారిన పరిస్థితుల నేపథ్యంలో భారత్లోనూ కొన్ని పరిస్థితులు అనుకూలంగా మారడంతో గోల్డ్ ధరలు పెరుగుతున్నాయి. దీంతో మార్కెట్లో గోల్డ్ రేట్ ఆల్ టైమ్ హైకు చేరింది. గ్లోబల్ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ $2,800లకు చేరువైంది. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాలు అన్ని రంగాలను షేక్ చేసినట్లే బులియన్ మార్కెట్ను కూడా దడదడలాడిస్తున్నాయి. డొనాల్డ్ ట్రంప్ వాణిజ్యపరమైన ఆంక్షలు విధించకుండా వెనక్కి తగ్గడంతో గోల్డ్ రేటు పరుగులు తీస్తోంది. వడ్డీ రేట్లను తక్షణమే తగ్గించాలని ట్రంప్ పిలుపునివ్వడం, ఇంట్రెస్ట్ రేట్ల టారిఫ్లపై ఇంకా ఎలాంటి స్పష్టత లేకపోవడం, గ్లోబల్ సెంట్రల్ బ్యాంకుల నుంచి విధానపరమైన నిర్ణయాలు వెలువడనుండడంతో గోల్డ్ రేట్ పైకి వెళ్తోంది. బ్యాంక్ ఆఫ్ జపాన్ వడ్డీ రేట్లను పెంచడం కూడా ఎఫెక్ట్ చూపిస్తోంది. త్వరలో ఆర్బీఐ విధానపరమైన నిర్ణయాలు ప్రకటించనుండడంతో గోల్డ్ రేట్ మరింత పైకి వెళ్లే అవకాశం ఉందని మార్కెట్ ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. మరోవైపు డాలర్ మారకం విలువ బలహీనపడుతూ ఉండడం కూడా బంగారం రేటు పెరగడానికి కారణమవుతోంది.
ఈ వారం డాలర్ 1% కంటే అధికంగా క్షీణించింది. ఇక యూరోపియన్ యూనియన్ నుంచి దిగుమతయ్యే ఉత్పత్తులపై సుంకాలను భారీగా పెంచుతామని ఎన్నికల ప్రచారంలో డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. చైనా నుంచి దిగుమతి చేసుకునే ప్రోడక్ట్స్ పై కూడా టారిఫ్ను 10% పెంచే విషయంపై యుఎస్ ప్రెసిడెంట్ ఆసక్తిగా ఉండడం, ఈ నిర్ణయం ఫిబ్రవరి 1 నుంచి అమలయ్యే ఛాన్స్ ఉందని వార్తలు రావడంతో ఇన్వెస్టర్ల చూపు గోల్డ్ మీదకు షిఫ్ట్ అవుతోంది. మిడిల్ ఈస్ట్ లో పరిస్థితులు ఇప్పుడిప్పుడే కాస్త తగ్గుముఖం పడుతున్నాయి. రష్యా యుక్రెయిన్ వార్ కూడా కొలిక్కి వస్తే బంగారం ధర తగ్గినా ఆశ్చర్యపోనక్కర్లేదు అంటున్నారు బులియన్ మార్కెట్ ఎక్స్పర్ట్స్. ప్రపంచ దేశాల సెంట్రల్ బ్యాంకులు వడ్డీ రేట్లు తగ్గిస్తే డాలర్ బలహీనపడుతుందని చెప్తున్నారు. డాలర్ వీక్ అయితే బంగారం ధర పెరగడానికి అవకాశం ఉందంటున్నారు. అయితే ట్రంప్ టారిఫ్స్ నేపథ్యంలో 6 నెలల వరకు బంగారం రేట్లలో ఫ్లక్చువేషన్స్ ఉంటాయని అంచనా వేస్తున్నారు. గోల్డ్ మీద పెట్టుబడి పెట్టడం ఇన్వెస్టర్లకు మాత్రం ఉపయోగకరమేనని అంటున్నారు ఎక్స్పర్ట్స్. అంతర్జాతీయంగా గోల్డ్ రేట్లు పెరగడానికి ట్రంప్ స్టేట్మెంట్ ఓ రీజన్ అయితే, డాలర్ వాల్యూ, యుద్ధాలు, సెంట్రల్ బ్యాంకుల వడ్డీ రేట్ల మార్పు ఇలా చాలా అంశాలు బంగారం ధరలను డిసైడ్ చేస్తున్నాయి. అయితే దేశీయంగా గోల్డ్ పెరగడానికి మరో కారణం స్టాక్ మార్కెట్ అంటున్నారు కొందరు ఎక్స్పర్ట్స్. కొద్ది రోజులుగా దేశీయ స్టాక్ మార్కెట్లు ధమాలంటున్నాయి. ప్రతి వారంలో 2 రోజులు లాభాలు, 3 రోజులు నష్టాలు అన్నట్లుగా ఉంది పరిస్థితి. ఉన్నట్లుండి మార్కెట్ సూచీలు ఎందుకు క్రాష్ అవుతున్నాయో అంతు చిక్కకపోవడంతో ఓవర్ టు గోల్డ్ అంటున్నారు ఇన్వెస్టర్లు. లాంగ్ టర్మ్ లో స్టాక్స్ మీద పెట్టుబడి పెట్టేదానికంటే గోల్డ్ కొని పెట్టుకోవడం బెటర్ అనుకుంటున్నారు. వారం రోజుల్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో బంగారంపై కస్టమ్ డ్యూటీ పెంచితే దేశీయంగా బంగారం ధర భారీగా పెరగొచ్చన్న అంచనాలున్నాయి. అయితే 2024లో భారత్ $47 బిలియన్ విలువైన బంగారాన్ని దిగుమతి చేసుకుంది. 2023లో $42 బిలియన్ కంటే ఎక్కువ విలువైన గోల్డ్ ఇంపోర్ట్ చేసుకుంది. గోల్డ్ స్మగ్లింగ్ ను అరికట్టేందుకు గత ఏడాదికి సుంకం తగ్గించిన కేంద్రం ఇప్పుడు దిగుమతులను కంట్రోల్ చేసేందుకు కస్టమ్స్ సుంకాన్ని పెంచే అవకాశం ఉంది. ఇదే జరిగితే పసిడి జోరును ఆపడం కష్టమే అంటున్నారు బులియన్ మార్కెట్ ఎక్స్పర్ట్స్. కేంద్ర ప్రభుత్వం బంగారంపై కస్టమ్ డ్యూటీని పెంచితే గోల్డ్ ధర మరింత పెరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఫిబ్రవరి 1 లోపు బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమనేది ఎక్స్పర్ట్స్ మాట. అయితే కస్టమ్ డ్యూటీని పెంచకపోతే బంగారం ధరలు పెద్దగా పెరిగే అవకాశం లేదని కూడా చెప్తున్నారు. దేశీయంగా గోల్డ్ రేట్లు తగ్గుతాయా పెరుగుతాయా అనేది మాత్రం బడ్జెట్ పై ఆధారపడి ఉంది. ఇక ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు, ఘర్షణలు, దేశాల ఆర్థిక పరిస్థితులు, వడ్డీ రేట్లలో మార్పులతో బంగారం ధరలు పెరగడం తగ్గడం కామన్. చూడాలి మరి గోల్డ్ రేట్లు భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నాయో.